హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి కిచెన్‌లో డే టు డే లైఫ్‌లో యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ గురించి చూడబోతున్నాం. ఇక మన ఫస్ట్ ప్రొడక్ట్ విషయానికొచ్చేసి ఎలక్ట్రిక్ బాయిలర్ అండి. ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవడానికి వచ్చిన ఎలక్ట్రిక్ మోడ్‌లో వచ్చిన బాయిలర్. అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 7 ఎగ్స్ వరకు ఇది బేర్ చేస్తుందండి. సో, బాగుంది ప్రొడక్ట్ అయితే. మొత్తం ఇది వాటర్ పోసుకోవడానికి అండ్ ఇదేమో లిడ్ అనమాట. సో, ఇలా వచ్చేసింది ప్రొడక్ట్. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నచ్చితే చెక్‌ఔట్ చేసేయండి. ఇది చిన్న జ్యూసర్ అండి. మనం మొసంబీస్, ఆరెంజెస్ ఇట్లాంటివి మనం ఈజీగా జ్యూస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మొత్తం ప్లాస్టిక్‌లో వచ్చేసిందండి. ఈజీ క్యారింగ్ అండ్ మంచి క్వాలిటీలో కూడా వచ్చేసింది. ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షనే ఉందండి. ఈ మధ్య అందరూ ఎన్విరాన్మెంట్ కాన్షియస్ అండ్ ఇంకా హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా! సో, ఇలాంటిది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ప్లాస్టిక్ స్ట్రాస్ అనేది రీప్లేస్ చేసుకుంటూ మంచి స్టీల్ స్ట్రాస్ అనేవి వచ్చేసాయండి. స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చేసింది. కొన్నేమో స్ట్రెయిట్‌గా ఉన్నాయి. ఇంకొన్నేమో బెండ్ స్ట్రాస్ ఉన్నాయి. అండ్ ఈ స్ట్రాస్‌ని క్లీన్ చేయడానికి మనకొక బ్రష్ కూడా ఇచ్చేసారు. సో, మనం దాన్ని వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. అలాగే ఎకో ఫ్రెండ్లీ కూడా. సో, మనీ వర్త్ ప్రొడక్ట్ అనే చెప్పాలి. ఇదొచ్చేసరికి హ్యాండ్ బ్లెండర్ అండి. మంచి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో మంచి షైన్‌తో వచ్చేసింది. ఈజీ టు యూజ్ అండ్ అలాగే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయండి. కేక్ బ్యాటర్స్‌కి కానీ, మరేదైనా మిక్చర్స్‌ని కానీ కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మ్యాషర్ అండి. మనకి మొత్తం స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వచ్చేసింది కింద పార్ట్ అంతా. పైన వచ్చేసరికి హోల్డర్ దగ్గర వుడ్ యూజ్ చేశారండి. మంచిగా వచ్చేసింది. పొటాటోస్ మ్యాష్ చేసుకోవడం కానీ, మరి ఇంకేమైనా మ్యాష్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. మనకి హ్యాండ్ గ్రిప్పింగ్‌కి కూడా ఆ వుడెన్ హోల్డర్ బాగా ఇచ్చేసారండి. సో, వీటన్నిటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అవైలబుల్ ఉంటాయండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నది యాపిల్ కట్టర్. ఇంటర్నల్ పార్ట్ వచ్చేసరికి ఆ నైఫ్స్ అనేవి మొత్తం స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చేసాయండి. అండ్ బయట వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్‌తో కవరేజ్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కోకోనట్ ఓపెనర్ అండి. సో, ముందంతా స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చేసింది. మనం హోల్డ్ చేయడానికేమో ప్లాస్టిక్‌లో ఇచ్చేసారు. సో, దీని ఫినిషింగ్ అనేది చాలా బాగుంది అండ్ షైన్ కూడా బాగుంది. వెజిటబుల్ పీలర్ అండి. కంప్లీట్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వచ్చేసింది ఫినిషింగ్ అంతా కూడా. దీన్ని మనం ఎప్పుడైనా తగిలించడానికి దీనికి వెనకాల ఒక హోల్ కూడా ఇచ్చేసారండి. ఇదొచ్చేసరికి మినీ గ్రేటర్ అండి. చీజ్‌ని కానీ, కోకోనట్‌ని కానీ గ్రేట్ చేసుకోవడానికి బావుంటది. లోపల ఫినిషింగ్ స్టెయిన్‌లెస్ స్టీల్, బయటేమో ప్లాస్టిక్ వచ్చేసింది. ఇది కూడా మరొక కోకోనట్ ఓపెనర్ అండి. లైక్ కొబ్బరికాయలు మనం దేవుడి దగ్గర కొట్టాక కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా! సో, ఆ కొబ్బరిని రిమూవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇదొకటి. ఇవొచ్చేసరికి మనం ఏదన్నా కుక్ చేశాక ఆ వెసెల్స్‌ని పట్టుకొని వెళ్ళడానికి గ్రిప్పింగ్స్ అండి. సో, ఇదొచ్చేసరికి మొత్తం సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేశారు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్.